కొడాలి నాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కొడాలి నాని అంటే అదే గుట్కా నాని అంటారు, బూతులు నాని అంటారు. అసలు ఆయన ఒక అమ్మకి అబ్బకి పుట్టినట్టయితే ఇమ్మీడియట్గా రాజకీయ సన్యాసం తీసుకోవాలి. ఎందుకంటే 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఆయన ఏమని శపథం చేశాడు? చంద్రబాబు నాయుడు కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవడు, గెలిచినట్టయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అంటే ఐ విల్ రిటైర్ ఫ్రమ్ ద పాలిటిక్స్. అలాగే చంద్రబాబు నాయుడు ఇంట్లో ఒక సర్వెంట్గా జాయిన్ అయిపోయి ఆయన బూట్లు తుడుస్తాను, ఆయన ఎంగిల్పేటలు కడుగుతా అన్నాడు. మరి ఇప్పుడు చిత్తుగా ఓడిపోయావు గుడివాడలో. తెలుగుదేశం అభ్యర్థి మీద 50,000 ఓట్లు తేడాతో ఓడిపోయావు, ఘోరంగా ఓడిపోయినావు. ఇంకా ఎందుకు నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావు? రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకోవడం లేదు? దాడులు కూడా చేశారు కదా, మరి దానికోసం కూడా మాట్లాడతా. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆఫీస్లోకి నువ్వు వెళ్ళి ఒక రాజకీయ నాయకుడిలాగా ఎందుకు స్పీచ్లు ఇస్తున్నావు? సూపర్ 6 సక్రమంగా అమలు చేయకపోతే నేను ఫైట్ చేస్తానని. నువ్వు అసలు రాజకీయాలు ఎక్కడున్నావు? రిటైర్మెంట్ ఇవ్వాలి కదా. ఒక అమ్మకి అబ్బకి పుట్టినట్టయితే నువ్వు రిటైర్మెంట్ ఇవ్వు. తర్వాత ఏమన్నా రాక్షసిజమా? దాడులు చేశారు కదా, మరి ఎవరైతే మనకి టీడీపీ పార్టీ కార్యకర్తలు ఉన్నారో చాలా వరకు దాడులు చేయడం జరిగింది కదా. మరి ఒక విషయం చెప్తాను, టీడీపీకి అధికారం వచ్చింది, రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు అంటున్నారు వైసీపీ వాళ్ళు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది అందరికీ తెలుసు. టీడీపీకి పదవులు కొత్తగా రాలేదు. ఎన్టీ రామారావు 3 సార్లు సీఎంగా చేశారు, చంద్రబాబు నాయుడు 4 సార్లు చేశారు సీఎంగా. మీ పరిపాలన ఏమైంది? వైఎస్ఆర్ పరిపాలన కావచ్చు, జగన్ పరిపాలన కావచ్చు. కేఏ పాల్ ఎందుకు పిచ్చోడైపోయినాడు? ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన ఫేమస్ ఫిగర్, ఆయన క్రిస్టియన్. ఆయన ఎందుకు పిచ్చి అయిపోయాడు? ఆయన ఆస్తులు అన్నీ లాక్కోలేదా? ఆయన అకౌంట్స్ అన్నీ మీరు క్లోజ్ చేయలేదా? అలాగే రామోజీరావు అంటే ఎంత పేరు, ఇండియాలోనే ఆయన టాప్ మోస్ట్ మీడియా డాన్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టారు. ఆయన ఆరోగ్యం కృషించిపోయి చనిపోయినాడు. అలాగే పరిటాల రవి వైఎస్ఆర్ సీఎం అయిన 6 నెలల్లోనే ఆయన్ని ఫినిష్ చేశారు కదా, రక్త చరిత్ర చూపించారు కదా. అలాగే పల్నాడులో హోమ్ మినిస్టర్గా స్పీకర్గా చేసినటువంటి కోడెల శివప్రసాదరావు గారు, ఆయన ఎట్లా చచ్చిపోయిండు? మీరు పెట్టిన టార్చర్ కదా. నడి రోడ్డు మీద ఆయన చొక్కా చింపి ఎండబెట్టి కొట్టారు కదా, ఆయన చనిపోయింది కదా. మీది రాక్షసత్వమా టీడీపీ వాళ్ళదా? మీది శాడిజమా జనసేనదా? చెప్పండి. మీ పరిపాలన అంత ఘోరంగా ఏడ్చింది కాబట్టి దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఘోరంగా ఓడిపోలేదు. మొన్న ఎలక్షన్స్ జరిగాయా? చంద్రబాబు నాయుడు టీంకి 94% ఎమ్మెల్యే సీట్లు వచ్చి, అంటే 164. జగన్ కేవలం 6% ఎమ్మెల్యేస్ వచ్చారు, 11 మంది. అంటే నీ పరిపాలన అంత ఘోరంగా ఉందన్నమాట. నీ పరిపాలన ఎలాగ ఉందంటే ఒక జర్మనీలో ఒక హిట్లర్, ఒక రష్యాలో ఒక స్టాలిన్, ఒక పుతిన్, ఇరాక్లో ఒక సద్దాం హుస్సేన్, మన ఇండియాకి వస్తే ఒక ఔరంగజేబు, ఒక పిచ్చి తొగ్గుల కంటే ఘోరంగా నీ పరిపాలన ఉంది. కాబట్టి జనాలు కేవలం నీకు 6% ఎమ్మెల్యేస్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు కాబట్టి, జనసేన పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు కాబట్టి, పీపుల్స్ మనిషి కాబట్టి వాళ్ళకి 94% ఎమ్మెల్యేస్ ఇచ్చారు. 94 ఎక్కడ, 6 ఎక్కడ, నక్కెక్కడ, నాగలోకం ఎక్కడ? ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలి. అసలు వాళ్ళ అసెంబ్లీలోకి ఎలాగడుగు పెడతారో నాకు అర్థం కావాలి. 11 మంది వీళ్ళందరూ ఊదిస్తే ఎగిరిపోతారు వాళ్ళంతా కూడాను.